ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజు జరుపుకుంటున్న సత్సంగానికి విచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మనం సచ్చరిత్రలో పశ్యంతి అనే వాక్కు ద్వారా బాబాగారిలో ప్రకటమైన దివ్యత్వాన్ని, సర్వసమర్థతను మనం దర్శించుకుంటూ ఉన్నాం. పశ్యంతి వాక్కు అనే సబ్జెక్ట్ కింద ఈ కోణంలో ఇప్పటికీ 2 సత్సంగాలు మనం చేసుకున్నాం. దాని కొనసాగింపుగా ఇదివరకు అంటే బాబాగారి సర్వసమర్థతని, దివ్యత్వాన్ని పశ్యంతి వాక్కు కింద మనం దర్శించుకుంటూ ఉన్నాం కదా. మరొకసారి వారి సర్వసమర్థత, దివ్యత్వం ఎలా ఉంటాయంటే, ఏ దేవీ దేవతలు కనుక వాళ్ళ భక్తులు వస్తే వాళ్ళకి ఆయన ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇచ్చారు. ఏ గురు భక్తులు కనుక వారి దర్శనార్థం వస్తే వారికి వాళ్ళ గురువుల రూపంలోనే దర్శనం ఇచ్చారు. అలాగే పంచభూతాలని ఆయన నియంత్రించారు. సృష్టి స్థితి లయకారకుడిని నేనే అని 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ మూడింటిని ఆయన అజమాయిషి చేసినటువంటి విధానం, అలాగే భక్తుల కోరికలను ఆయన తీర్చిన విధానం, ఆ తీర్చబడిన విధానంలో ప్రకటమైన వారి దివ్యత్వం, అది వారికి సంతానాన్ని ప్రసాదించిన నేపథ్యం కానివచ్చు భక్తులకు, లేదా వాళ్ళు ఉద్యోగం కావాలి అనుకుంటే దాన్ని ప్రసాదించిన విధానం కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురయ్యే గండాలను ముందుగానే తెలుసుకుని వాటి నుంచి తమ భక్తులను ఆయన పోషించుకున్న విధానం కావచ్చు, అలాగే ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు తన భక్తులను ఆయన రక్షించుకున్నటువంటి విధానం కావచ్చు. ఇవన్నీ కూడా బాబాగారి దివ్యత్వాన్ని, వారి సర్వసమర్థతను మనకు తెలియచేస్తూ ఉంటాయి. వీటిని మనం పశ్యంతి వాక్కు అని చెప్పుకున్నాం. ఇందులో బాబాగారు ఏ విధంగా సృష్టి కార్యాన్ని, అంటే ఆయన దేన్ని ఆయన సృష్టించగలరు, దేన్ని సృష్టించేందుకు వారి సమర్థులు అన్న కోణంలో సచ్చరిత్రలు కొన్ని అధ్యాయాలలో మనం దర్శించుకున్నాం. ఇప్పుడు బాబాగారిలో ప్రకటమైన స్థితికారుడుగా ఈరోజు మనం బాబాని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారు ఇచ్చిన స్ఫురణ మేరకు స్థితి అంటే భక్తులను ఆయన పోషించుకోవడం కావచ్చు, రక్షించుకోవడం కావచ్చు. ఇందులో ముఖ్యంగా గుర్తుకొచ్చేది భీమాజీ పాటిల్ 13వ అధ్యాయంలో మనకు వస్తుంది కదా. ఈయన మంచి గ్రామాధికారి, నారాయణ ఖేడ్ అనుకుంటాను. ఆయన మంచి గ్రామాధికారి, ఆ గ్రామానికి ఆయన మున్సిపల్ లాంటి అధికారి, రెవెన్యూ అధికారి, చాలా సాత్వికుడు, మంచివాడు. కానీ కర్మధర్మ సంయోగం వలన అకస్మాత్తుగా క్షయవ్యాధిన బారిన పడ్డాడు. ఎంతగా చికిత్సలు చేసుకున్నా, ఎంతగా వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. కొంచెం కూడా పురోగతి కానీ ఉపశమనం కానీ కలిగించకపోగా
రోజు రోజుకి వ్యాధి ముదిరిపోతూ ఉంది. ఈయన మంచాన పడిపోయారు, మంచానికి అతుక్కుపోయారు అంటారే, ఆ విధంగా అయిపోయింది ఆయన పరిస్థితి. చివరికి పత్యాన్నం కూడా అంటే పత్యం కింద ఇచ్చే ఆహారం కూడా ఆయనకి సగించడం లేదు. ప్రతి గంటకు ఒకసారి నోటి గుండా రక్తం పడుతూ ఉంది గడ్డల రూపంలో. ఇంతటి తీవ్రమైన ఈ వ్యాధి నేపథ్యంలో అన్ని ప్రయత్నాలు చేశారు, రకరకాల మత పెద్దలు ప్రార్థనలు చేశారు, గ్రామ దేవతలకి కుల దేవతలకి ఆ మొక్కుబళ్ళు కార్యక్రమాలు చేశారు. ఏది కూడా కాసింత కూడా గుణం చూపించలేదు. మన 13వ అధ్యాయంలో ఇవన్నీ మనం పదే పదే మనం దర్శించుకుంటూ ఉంటాం. ఆ నేపథ్యంలో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది అని అంటే ఆ ఆలోచన కూడా అతడి వ్యాధిని ఎవరు నయం చేయదలుచుకున్నారో వారి స్ఫురణ కారణంగానే ఆ ఆలోచన వచ్చింది. ఏమని? నానాసాహెబ్ చంద్రకర్కి ఒక లేఖ రాయాలి అని. నానాసాహెబ్ చంద్రకర్ ఆయన జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉండేటువంటి ఒక అధికారి, కలెక్టర్ గారి వద్ద ఆయన పనిచేస్తుండేవారు. ఆయన మంచివారు, చాలా మందికి అన్ని రకాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి చంద్రకర్కి లేఖ రాశారు భీమాజీ తన పరిస్థితిని మొత్తం వివరిస్తూ, అయ్యా ఈ నేపథ్యంలో నా ప్రాణాన్ని కాపాడేందుకు ఏదైనా సరే ఒక మార్గాన్ని చూపించండి సార్ అని. వెంటనే ఆయనకి చంద్రకర్ నుంచి జవాబు వచ్చింది. ఏమని? ఇదిగో నీవు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక్కటే దారి ఉంది. నీవు వెంటనే షిరిడీకి వెళ్ళి సాయి సమర్థుల చరణాలు దృఢంగా పట్టుకో. ఆయన అందరికీ తల్లి వంటి వారు, నీకు నాకు మాత్రమే కాదు అందరికీ తల్లి వంటి వారు. బిడ్డలు కష్టాల్లో ఉంటే ఆయన పరుగెత్తుకుని వచ్చి చేయి అందిస్తారు. బిడ్డల కష్టాలు ఆయనకి బాగా తెలుసు. ఈ జబ్బేంటి, ఎటువంటి వ్యాధి అయినా సరే ఆయన కృపాలోకనంతో అది తొలగిపోతుంది. కాబట్టి నీవు ఏమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే షిరిడికి వెళ్ళి బాబా గారి పాదాలపై పడిపో అని ఆయన జవాబు రాశారు. అప్పుడు వెంటనే ఆయన బయలుదేరి షిరిడికి వెళ్ళారు. 4 మనుషులు ఈయన పట్టుకొని మోసుకొని వెళ్ళి బాబాగారి ముందు కూర్చోబెట్టారు. తన వ్యాధి తీవ్రతను గురించి ఆయన చెప్పుకున్నారు. బాబాగారి చరణాలు గట్టిగా పట్టుకున్నారు. బాబాగారు కూడా ఈయన చూడంగానే బాబాగారిలో దయ కనబడింది. ఇంక వెంటనే ఈయనకు కూడా బాబాగారు దయతో నా వైపు చూస్తున్నారు, ఇక నా వ్యాధి నయమై తీరుతుంది అని విశ్వాసం వచ్చింది. వెంటనే బాబాగారు శ్యామత అంటారు, శ్యామ ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా మీద పడవేశారు, ఇదేమైనా మంచి పని? ఆయన ఎంతో సాత్వికుడు అండి. అందరికి సహాయం చేసేవాడు, ఇంటికి వచ్చే వాళ్ళకి భోజనం పెట్టేవారు, వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఆ పనిని పూర్తి చేసి పంపించేవారు. ఇంత ప్రేమగా ఆయన తన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఉంటే ఈ దొంగతనం ఎక్కడి నుంచి ఆయనకు ఆపాదించబడింది అంటే, ఏమో ఏ జన్మలో దొంగతనం చేసి ఉన్నారో ఆ జీవుడు ఆ జన్మలో చేసిన దొంగతనం కారణంగా ఇదిగో ఈ జన్మలో ఇటువంటి క్షయవ్యాధి లాంటి ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవాల్సి వచ్చింది, దాన్ని భరించవలసి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మనందరికీ ఇస్తున్నటువంటి హెచ్చరిక. సచ్చరిత్రలు అనేక హెచ్చరికలు ఉంటాయి అంతర్లీనంగా, వీటిని మనం గ్రహించాలి. కాబట్టి దొంగతనం లాంటి నేరాలకి పాల్పడ్డామా, ఇక్కడి కోర్టులు ఇక్కడి చట్టాలు శిక్షించకపోవచ్చు కాక, కానీ అది యూనివర్స్లో భగవంతుడి వద్ద ప్రతి ఒక్కరికి మనకి పేజీ ఉంది. అందులో మనం చేసిన కాయ వాచ మనస చేసిన ప్రతి తప్పు కూడా లిఖించబడుతుంది. దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఈ జన్మలో కాకపోయినా మరి ఏ జన్మలోనైనా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. కాబట్టి కర్మఫలం అనుభవించకపోతే అది నశించిపోయే మార్గమే లేదు. నా భుక్తం క్షయతే కర్మ, ఇది యూనివర్సల్ ట్రూత్. కాబట్టి బాబా గారు ఆ మాట అన్నారు. నేను గట్టిగా పాదాలు పట్టుకుని, లేదు బాబా నన్ను మిమ్మల్ని
అనాథం నేను, నన్ను మీరు కరుణించండి అని అనిన తర్వాత బాబా గారు అతడి శిరస్సుపై ప్రేమగా తమ అభయహస్తాన్ని ఉంచి ఇప్పుడు చెప్తారు, నువ్వు నిశ్చింతగా ఉండు, బుద్ధిమంతులు కలవరపడరు. భలే ఉంటాయి బాబా గారి మాటలు. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, ఎన్నిసార్లు అందులో ఉన్నటువంటి అంతర్యాన్ని మనం వివరించుకున్నా తనివి తీరదు. బుద్ధిమంతులు కలవరపడరు. ఎవరు బుద్ధిమంతులు అని మనం ఇప్పుడు ఆలోచించాలి. లేదా ఆ మాట ఎందుకు వాడారు బాబా గారు అక్కడ? బాబా గారు 3వ అధ్యాయాన్ని చెప్పారు, మీ ఇంద్రియ చాలకుని నేను అన్నారు. అంటే మన శరీరంలో ఉండే ఇంద్రియాలని నడిపించేది బుద్ధి. కాబట్టి నేనే మీ శరీరంలో ఉండే బుద్ధినయ్యా అన్నారు. అంటే సద్గురువు, మనం కనుక సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన మన బుద్ధి అయి, అంటే బుద్ధి కర్మానుసారే అంటారు కదా, ఆయన స్వయంగా మన బుద్ధి అయి కర్మానుసారంగా మనల్ని ఆయన నడిపిస్తారు. కర్మల ప్రభావాన్ని కూడా తీవ్రంగా మన పైన పడకుండా సమర్థవంతంగా ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాను అని బాబా గారు ఇచ్చినటువంటి వచనం ఊరికే అటు ఇటు ఆషామాషి మాట కాదు అది. మీ ఇంద్రియ చాలకుని నేను అన్నారు బాబా. కాబట్టి మన బుద్ధి ఆయన అవుతున్నారు. కాబట్టి ఎవరైతే మన బుద్ధిగా వ్యవహరించేటువంటి సద్గురువును ఆశ్రయిస్తారో అటువంటి వారు బుద్ధిమంతులు. అంటే ఎవరైతే సద్గురువు బాబాని ఆశ్రయిస్తామో అటువంటి వాళ్ళందరూ బుద్ధిమంతులు అని బాబా చెప్తున్నారు. ఇటువంటి బుద్ధిమంతులు కలవరపడరు. ఎందుకు? ఇంకా ఆయనకు అప్పచెప్పిన తర్వాత మన నడవడికని, మన ప్రారంభాన్ని ఇంకెందుకోసం మనం కలవరపడాలి? మనం ఏం చేయగలమని మనం కలవరపడాలి? ఏం చేసేందుకు మనం సమర్థులు అని మనం కలవరపడాలి? అనేక విషయాలు మన చేతిలో ఉండవు. మన చేతిలో లేని విషయాన్ని గురించి కలవరపడడం ఉపయోగం ఏంటి? కాబట్టి బుద్ధిమంతులు కలవరపడరు. నీవు చూడండి ఎన్ని వరాలు, అందుకు దీన్ని మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. నీవు షిరిడిలో అడుగుపెట్టిన వెంటనే నీవు అనుభవించవలసిన కర్మ అంతమైపోయింది. కర్మ అంతమైపోయింది. ఎప్పుడు? షిరిడిలో అడుగుపెట్టిన వెంటనే. కాబట్టి షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారం. ఆ రోజు కానీ, ఈ రోజు కానీ, ఏ రోజుకైనా సరే. అదే సమయంలో షిరిడి ప్రవేశం అని అంటే ఇదిగో మనం వెళ్ళి షిరిడి నగరంలో ఉండడం అని మాత్రమే అనుకోకండి. అది ఆ రోజు వర్తించినటువంటి ధర్మం. కానీ ఈరోజు బాబా ఇచ్చిన వరం ఏంటి అని అంటే, ఎక్కడైతే నా స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ గోదావరి తీరం, షిరిడి క్షేత్రం, ద్వారకమ్మై, తులసి బృందావనం, ధునితో పాటుగా నేను అక్కడ చైతన్యవంతంగా ఉంటాను. ప్రత్యక్షంగా కూర్చుంటారు ఆయన. కూర్చొని నేను నా భక్తుల కోరికలను తీర్చుతాను, నా భక్తులను రక్షించుకుంటానని ఆయన మనకిచ్చిన వరం. కాబట్టి మనం ఆయన స్మరణలో ఉన్న ప్రతి క్షణం కూడా మనం ద్వారకమాయిలో ఉన్నట్టే. బాబా గారు మన సన్నిధిలో ఆయన ప్రత్యక్షంగా ఉంటానన్నారు. బాబా గారు కొలువై ఉండేది ద్వారకమాయి, ద్వారకమాయి ఉన్నది షిరిడిలో. కాబట్టి ఎంత సింపుల్ అయిపోయింది. కాబట్టి మనం ఆయన స్మరణలో ఉండాలి. కానీ మన గృహం లేదా మనం ఏ స్థానంలో అయితే బాబా గారి స్మరణ చేసుకుంటున్నామో అది సాక్షాత్తు ద్వారకమై, అది షిరిడి క్షేత్రం. కాబట్టి మనం ఆయన స్మరణలో ఉన్నంత కాలం కూడా మనం అనుభవించవలసిన కర్మ అంతమవుతూ ఉంటుంది. ఇది మనందరి అనుభవం కూడా. కర్మ అంతమవుతుంది. మన కర్మని ఆయన ఎన్ని రకాలుగా తొలగిస్తారో మనం అనేక సత్సంగాల్లో మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి బాబా గారు ఇచ్చిన వరం అది. కాబట్టి నువ్వు షిరిడీలో అడుగుపెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మ అంతమైపోయింది. కంఠాల వరకు కష్టాలలో కూరుకొని పోయి ఉన్న, మహా బాధల గోతులలో పాతుకుపోయి ఉన్న ఈ మసీదు మెట్లు ఎక్కిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అని గ్రహించు. కాబట్టి ఎవరైతే ద్వారకామయ ప్రవేశం చేస్తామో, ద్వారకామయ మెట్లు ఎక్కుతామో అటువంటి వాళ్ళు కష్టాలు తొలగిపోయి వాళ్ళు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అని గ్రహించు. అంటే సినిమాటిక్గా, డ్రామాటిక్గా కష్టాలు తొలగిపోతాయని కాదు.
ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా బాబా గారు చెప్పినట్టుగా కంఠం లోతు వరకు మనం కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా, మహామహా బాధలు అనే గోతులలో పాతుకుపోయి ఉన్నా వాటిని కష్టం అనుకోకుండా వాటిని భరిస్తూనే స్థైర్యంతో, సహనంతో ఆ స్థితిని అధిగమించగలిగే శక్తిని బాబాగారి ప్రేమ మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి మసీదు మెట్లు ఎక్కినంతనే వాళ్ళు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్టు గ్రహించు. ఇక్కడ ఫకీరు చాలా దయాళువు, ప్రేమతో నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో నిన్ను సంరక్షిస్తారు. ఆయన అందరి పట్ల కారుణ్యమూర్తి. బాబాగారు వచ్చేవాళ్ళు ఎంత మధురంగా ఉంటాయండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా మధురం మధురం, అత్యంత మధురం. కాబట్టి బాబా గారు ఆ ధైర్యం ఇచ్చారు. ఇస్తూ కేవలం 1-2 రోజుల్లో నీ వ్యాధి నయమైపోతుంది. కేవలం 1 ఇంట్లో ఉండు, కేవలం 1-2 రోజుల్లో నీ వ్యాధి నిర్మూలం అయి తీరుతుంది. ఎన్ని రోజులు వైద్యం చేయించుకున్నాడు, ఎంతగా చికిత్సలు చేయించుకున్నాడు. అలాంటిది కేవలం బాబా గారు 2 రోజుల్లో నీ వ్యాధిని నయం చేస్తాను అని మాట ఇచ్చారు. అలాగే కేవలం 2 రోజుల్లో అసలు ఆ వ్యాధి జాడలేదు, పారిపోయింది. ఎలా? ఇది బాబా గారి దివ్యత్వం. ఇది మనం బాబా గారిలో దర్శించుకుంటూ ఉన్న వారి సర్వసమర్థత. అది కూడా స్వప్నంలో 2 స్వప్నాలు వచ్చాయి బేవాజీకి. ఒక స్వప్నంలో ఏంటి, చిన్నతనం టీచర్ వచ్చి తన వీపు మీద బెత్తతో కొడుతూ ఒక పద్యాన్ని ఒప్పజెప్పిస్తున్నారు. ఆ పద్యం భావం ఏంటి? ఒక స్త్రీ గురించి, కుల స్త్రీ గురించి, నిజమైన సతి గురించి. పరుల ఇళ్లలో కాలు పెట్టడం అంటే పాము తలపై పాదం మోపినట్లుగా భావించే స్త్రీ. 1. 2, లోభి చేతి నుంచి డబ్బులు ఎంత తక్కువగా రాలుతాయో అలా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. ధనం లేకపోయినా ఇంట్లో తన పతి అండ ఉంటే చాలు, దాన్నే సుఖంగా భావించే స్త్రీ. అలాగే ఎన్ని సమస్యలున్నా తన పతి కోరుకున్నట్లుగా ప్రశాంతమైన మనసుతో ప్రవర్తించే స్త్రీ. ఈ 4 గుణాలు ఉన్న స్త్రీ నిజమైనటువంటి కుల సతి అని ఆ పద్యం భావం. ఆ పద్యాన్ని పదే ఆయన ఒప్పజెప్పిస్తూ, కంఠస్థం చేయిస్తూ, వీపు మీద బెత్తంతో పదే కొడుతున్నారు. ఈయన వీపు కళలో, ఈయన వీపు పగిలిపోయింది. అది మరి ఆ పద్యాన్ని ఎందుకు ఆయన ఒప్పజెప్పించారో దానికి ఆ పద్య భావానికి భీమాజీ పాటిల్కి ఉన్న సంబంధం ఏంటో అది బాబా గారికి మాత్రమే తెలుసు. ఇక 2వ స్వప్నం ఏంటి? ఈయనని వెలకిలా పడుకున్నారు భీమాజీ పాటిల్. ఒక గృహస్థు వచ్చి ఈయన పైన కూర్చున్నారు. ఈయన ఛాతీని సన్నికలుగా మార్చుకుని ఓ పోత్రంతో నాభిస్థానం నుంచి కంఠం వరకు ఆ పోత్రాన్ని ఆయన క్రిందికి పైకి ఆయన దాన్ని దొరలిస్తున్నారు. చాలా బాధగా ఉంది. తనలో ఉండే ప్రాణం కంఠం వరకు వచ్చి కంఠం గుండా వెళ్ళిపోతుందా అని కూడా అనిపిస్తూ ఉంది భీమాజీ పాటిల్కి. ఇలా ఈ 2 స్వప్నాలు వచ్చాయి. తెల్లవారితే అప్పటి వరకు తను అనుభవించిన దుర్భరమైనటువంటి ఆ క్షయవ్యాధి చిహ్నాలు కూడా లేవండి. ఇది కదా దివ్యత్వం. ఏమన్నా మంది ఇచ్చారా? ఏదన్నా ట్రీట్మెంటా? ఏమన్నా కొన్ని వారాలా, రోజులా, నెలలా? ఏమి లేదు. బాబా గారు చెప్పినట్టుగా కేవలం 2 రోజుల్లో అసలు వ్యాధి ఆనవాలు జాడ లేకుండా పారిపోయింది. అంటే ఎంత కర్మని, ఆ కర్మఫలాన్ని బాబా గారు స్వీకరించారో ఇదే బాబా గారు చెప్పింది. ఇక్కడ ఫకీరు దయాళువు, నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో నిన్ను సంరక్షిస్తారు. ఆయన ప్రేమ ఏంటి అంటే ఇదిగో మన కర్మఫలాన్ని మన కోసం ఆయన పూర్తిగా అనుభవించినటువంటి నేపథ్యం ఇక్కడ భీమాజీ పటేల్ ఈ ఎపిసోడ్లో. ఇది ఆయన ప్రేమ.
కాబట్టి ప్రేమతో ఈ వ్యాధిని ఆయన నిర్మూలించారే కేవలం 2 రోజుల్లో. ఇది బాబా గారి దివ్యత్వం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది అలా తన భక్తుని ఆయన ఆ క్షయ వ్యాధి నుంచి రక్షించుకున్నటువంటి విధానం. ఇక 14వ అధ్యాయం మనం అనగానే మనకు రతన్జీ గుర్తుకొస్తారు. రతన్జీ చాలా షౌకర్, చాలా ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, కానీ పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం కోసం చాలా ఆయన పరితపించేవాడు, వంశానికి వారసుడు కావాలని. అది ఆయనకి సంతాన ప్రాప్తి కలగలేదు. ఇది మనోవ్యాధి అయిపోయింది. ఎన్నో రకాల ప్రయత్నాలు ఆయన చేశారు. చివరికి దాసగణ్ గారి ఒక సలహా మీద ఈయన షిరిడీకి వెళ్ళి బాబా గారిని దర్శించుకుంటారు. బాబా గారు పాదాలైన గట్టిగా పట్టుకున్నప్పుడు బాబా చెప్తారు, నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు, భగవంతుడి దయతో నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని ఎప్పుడన్నారంటే, ఎప్పుడైతే బాబా గారి చరణాల మీద ఈయన శిరస్సు పెట్టి ఉంచారో, అయ్యా నువ్వే దిక్కు, నువ్వే నా కోరిక తీర్చాలని అప్పుడు బాబా గారు ప్రేమతో ఆశీర్వదించారు. నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు, నీ సమస్య, నీ చింత తొలగిపోతుంది, నీకు సంతానం కలుగుతుంది. సంతానం ఇచ్చారు కదా బాబా గారు చెప్పినట్టుగానే. అలా రతన్జీకి కేవలం తమ అనుగ్రహ వచనం ద్వారా సంతానాన్ని ఇచ్చారే. ఇది బాబా గారి దివ్యత్వానికి ఒక నిదర్శనం. 15వ అధ్యాయం. చౌకర్ ఠాణే పట్టణం కౌపీనేశ్వర ఆలయంలో హరికథ కాలక్షేపం చేస్తున్నారు దాసగణ్ గారు. ఆయన అలవాటు ఏంటి, బాబా గారు చిత్రపటం ఉంచేవారు అక్కడ. ఆయన తుకారామో లేకపోతే ఇతర మీరాబాయో ఇలాంటి భక్తుల చరిత్రను ఆయన అద్భుతంగా గానం చేస్తూ వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. హరికథ ఆయన చెప్తున్నారు. చౌకర్ అనే ఒక పేద వ్యక్తి ఆ హరికథకి హాజరై ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి అప్పటి సమస్య ఏంటి అని అంటే, ఆయన ఒక చిన్న చిరుద్యోగి. చిన్న ఉద్యోగం చిన్నది, కుటుంబం పెద్దది. మరి ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి అని అంటే ఆ వస్తున్నటువంటి చిన్నపాటి జీతం సరిపోవడం లేదు. జీతం పెరగాలంటే తన ఉద్యోగం అది పర్మనెంట్ కావాలి, అంటే శాశ్వతం కావాలి. ఏదో టెంపరీ ఉద్యోగం చేస్తున్నట్టు ఉన్నాడు. మరి తన ఉద్యోగం పర్మనెంట్ కావాలా అని అంటే, అప్పట్లో ఇదిగో మా మృదులాకి పరీక్ష పెట్టినట్టే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు పరీక్ష పెట్టారు. ఈయన పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అయితే తను చేస్తున్న ఉద్యోగం ఖరారవుతుంది. కాబట్టి వెంటనే ఆ హరికథ వింటూనే ఆయన అక్కడి నుంచి బాబా గారికి మొక్కుకున్నారు. బాబా, నేను పరీక్ష అయితే ప్రిపేర్ అవుతున్నాను చక్కగా, నన్ను ఈ పరీక్ష పాస్ చేయించండి. నాన్న కానీ మీరు ఈ పరీక్ష పాస్ చేయిస్తే నా ఉద్యోగం శాశ్వతమవుతుంది, నా కుటుంబాన్ని పోషించుకునేందుకు తగినంతగా నాకు డబ్బు కూడా వస్తుంది. ఇదిగో నేను షిరిడీకి వస్తాను, మీ పాదాలకు నేను వందనం చేసుకుంటాను, మీ పేరిట పటిక బెల్లాన్ని పంచుతాను అని ఆయన మొక్కున్నారు. అక్కడికక్కడే బాబా గారు అనేక పర్యాలు చెప్పారు, సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరుకున్న తక్షణమే ఇవ్వగలవాడును. ఇది ఆయన దివ్యత్వానికి మరొక నిదర్శనం. బాబా గారి గురించి తెలుసుకోవాలా అని అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. అది ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆయనకు గుర్తుకొస్తాం. అప్పుడు మాత్రమే మన మనస్సు ఆయన వైపుకి మరల్చబడుతుంది. అది కానంత వరకు ఏదో రకరకాలుగా అనుకుంటూ ఉండడం కాకుండా తమకు తెలిసిందే కరెక్ట్ అన్న విధంగా సాటివారి అనుభవాలను కూడా ఏమాత్రం విలువకుండా బాబా గారి గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళని ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. సింపుల్ రీజన్, వాళ్ళు బాబా గారి అనుగ్రహాన్ని పొందేందుకు సరైన సమయం రాలేదు. బట్ మనం ఏం చేయాలనంటే, అయ్యా వాళ్ళకు కూడా మీ అనుగ్రహం త్వరగా కలిగించండి, కలిగిస్తే
వాళ్ళు కూడా నీ గురించి తెలుసుకుంటారు. కానీ పాపకర్మ ఆచరించడం తొలగిపోనంత వరకు బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు అవకాశం రాదు. కాబట్టి కొంతకాలం అటువంటి వారు కూడా వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, వాటిని కూడా మనం కూడా వింటూ దానికి మనం బాధపడడం మాత్రమే కాకుండా బాబాని ప్రార్థించడమే. అయ్యా త్వరగా వాళ్ళకి నీ గురించి తెలియచేయి, వాళ్ళని కూడా నీ భక్తులుగా చేసుకో. ఎందుకంటే వాళ్ళని మనం రకరకాల మాటలు ఒకటంటే తిరిగి మళ్ళీ వాళ్ళు 4 మాటలు బాబా అని అంటుంటారు. అది కాబట్టి మనం వాళ్ళని కలిపెట్టామంటే తిరిగి వాళ్ళు 4 మాటలు బాబా అని అంటారు. కాబట్టి మనం బాబాకి మళ్ళీ మనం బాధపడడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో చోళకర్ సందర్భంలో వచ్చినటువంటి విషయం ఇది. చోళకర్ ఈ విధంగా మొక్కున్నారు. ఈయన అడగడం ఏంటి, బాబా గారు తక్షణమే సరే అలాగే పో అని అనుంటారు. ఈయన పరీక్ష పాస్ అయిపోయాడు. ఇక మరి మొక్కుబడి బాకీ ఉంది కదా. ఏమని మొక్కున్నారు? షిరిడీకి వెళ్ళాలి, బాబా గారిని దర్శించుకోవాలి, వారి పాదాలకు నమస్కారం చేయాలి, బాబా గారి పేరిట పటిక బెల్లాన్నైనా పంచిపెట్టాలి. ఈ మొక్కు తీర్చుకునేందుకు ఆలస్యం అవుతూ ఉంది పాపం. కాబట్టి దీంట్లో ఒక మాట రాస్తారు అక్కడ హేమట్ పంత్ గారు, సహ్యాద్రి పర్వతాన్నైనా ఎక్కి దిగవచ్చట్టు కానీ సంసారులు తమ గృహాన్ని విడిచి బయటికి పోవడం చాలా కష్టం అంట కదా. చాలామంది మన అనుభవం ఇదే కదా. చక్కటి మాటలు రాస్తారు సచ్చరిత్రలో. బాబా గారు మంచి మంచి మాటలు రచింపజేశారు. సరే చివరికి ఈయన అయ్యో మొక్కున్నాను, బాబా గారు పరీక్ష పాస్ చేయించారు, మొక్కు తీర్చుకునేందుకు ఆలస్యం అవుతుంది అని ఆ మొక్కు తనకు అహర్నిశలు గుర్తు ఉండాలా అనే దానికోసంగా ఆయన పంచదారను సేవించటం మానివేశాడు. ఇది తనగా తాను నియమించుకున్న ఒక దాన్ని ఏమంటారు కండిషన్. తనగా తను దాన్ని విధించుకున్నాడు, ఈ నియమాన్ని విధించుకున్నాడు. ఏమని? పంచదార సేవించకూడదు ఎప్పటి వరకు? బాబా గారి మొక్కు తీర్చేంత వరకు. కాబట్టి టీలో కూడా పంచదార లేకుండానే ఆయన సేవిస్తూ ఉన్నారు. అలా పంచదారను ఆయన సేవించడం మానివేశారు. సరే కొంతకాలానికి సమయం వచ్చింది, వెళ్ళారు, బాబా గారిని దర్శించుకున్నారు, వారి పాదాలకు నమస్కరించారు, పటిక బెల్లాన్ని పంచిపెట్టారు. ఇప్పుడు బాబా గారిలోని దివ్యత్వాన్ని చూద్దాం. మనం దర్శించుకుంటున్నది బాబా గారిలో దివ్యత్వాన్ని కదా. బాబా వెంటనే అంటారు, చోళకర్ నీ పేరిట పటిక బెల్లం అందింది, నువ్వు షిరిడి వచ్చావు, పాద నమస్కారం చేసావు, పటిక బెల్లం పంచిపెట్టావు నా పేరిట, కాబట్టి నీ పటిక బెల్లం అందింది. అలాగే మొక్కు తీర్చడం ఆలస్యం అవుతుందని నీ విధించుకున్న నియమం కూడా ఈ రోజుతో పూర్తయింది. మరి ఆ నియమాన్ని ఎవరికి చెప్పారు ఆయన? చోళకర్ ఆయన ఏమన్నా యూట్యూబ్లో పెట్టారా? లేదా టీవీలో స్క్రోలింగ్ ఏమన్నా చేయించుకున్నాడా? లేదు న్యూస్ పేపర్స్లో ఏమన్నా ప్రింట్ వచ్చిందా? ఎస్ఎంఎస్లు పెట్టాడా? వాట్సాప్ మెసేజ్ చేశాడా? ఏమీ లేదు. కేవలం తన మనసులో తను అనుకున్నారు, తన మనసులో తను బాబా గారికి చెప్పుకున్నారు, తనగా తను ఇంపోజ్ చేసుకున్నటువంటి ఒక సెల్ఫ్ కండిషన్, ఇది ఒక స్వీయ నియమం. అది బాబా గారికి ఎలా తెలిసింది? ఇది బాబా గారి దివ్యత్వం. ఆయన మన అంతర్యామి, ఆయన ఎక్కడో ఉన్నారా? మనం కాయా వాచ మనస చేసే ప్రతి పనిని బాబా గారు వెంటనే తెలుసుకుంటూ ఉంటారు. ఇదే మాట చెప్పారు 3వ అధ్యాయంలో, మీరు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీరు చేస్తున్నవన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేస్తున్నా, నేను మీ అంతర్యామిని, నా నివాసం మీ హృదయాలలోనే. ఇలా తెలియజేస్తున్నా, నేను మీ అందరికీ స్వామిని. ఇంకా స్పష్టంగా ఏం చెప్పాలా? బాబా ఎవరు? బాబా గారు దేవుడు కారా? యజమాని అంటే ఏమని? కాబట్టి బాబా గారికి మనం దగ్గరే ప్రయత్నం చేస్తుంటేనే ఆయన మహిమ, అసలు ఆయన ఎవరో, ఆయన స్వరూపం ఏంటో మనకు కాస్త అయినా సరే అవగాహనకి వస్తూ ఉంటుంది. సరే, కాబట్టి అలా చోళకర్ సమస్యని బాబా గారు పరిష్కరించారు, ఆయనకు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆ ఉద్యోగాన్ని ఇచ్చి ఆ మొక్కు తీర్చుకున్న విషయాన్ని కూడా తనగా తను విధించుకున్నటువంటి నియమాన్ని బాబా గారు తెలియజేసి
జోగు చెప్తారు. జోగు ఇంట్లో ఈయన పేయింగ్ గెస్ట్గా ఉన్నారు. జోగ్ ఇతడికి టీ ఇచ్చేటప్పుడు ఎంత చమత్కారం ఉంటుంది బాబా గారి మాటలో. టీ ఇచ్చేటప్పుడు ఆ టీలో పంచదార ఎక్కువగా వేసి ఇది బాబా గారి ప్రేమ. అయ్యో పాపం ఇంతకాలం వీడు చక్కెర మానేస్తున్నాడే అని ఆయన చక్కెర ఇప్పించాడు. ఇలాగే ఉంటుందండి బాబా గారి ప్రేమ. షిరిడీలో ఉన్న రోజులు మేము అనుభవించింది కూడా ఇదే. మేమందరం కూడా ఎంత మంది ప్రేమగా పలకరింపులు, వాళ్ళు ప్రేమగా ఇచ్చిన ఆతిథ్యాలు, ఒక మధురంగా ఉంటాయి ఆ అనుభవాలన్నీ కూడా. ఏమి బంధం మనకి వాళ్ళకి మధ్యలో తెలియదు, ఆ గురు బంధమే. అట్లా బాబాగారి ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన వారిపైన అది వర్షిస్తూనే ఉంటుందండి. అలా చోల్కర్ అనుభవంలో కూడా మనం బాబాగారి దివ్యత్వాన్ని మనం దర్శించుకోవచ్చు. 16వ అధ్యాయానికి వెళ్దాం. ఒక షౌకర్, నేను కూడా షౌకర్ అండి, కానీ అమితమైనటువంటి లోభి. ఈయన బాబాగారి దర్శనార్థం షిరిడి వచ్చారు. దేనికోసం వచ్చారు? ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంతో వచ్చారు. ఏంటా లక్ష్యం? ఆయనకి అన్నీ ఉన్నాయి. పొలం ఉంది, దాసదాసి జనం ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహనాలు అంటారే అవన్నీ ఉన్నాయి, సంతానం ఉంది, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయినప్పటికీ ఆయనకి లోటల్లా ఏంటి అని అంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం ఆయనకి తెలియదంట. కాబట్టి బ్రహ్మను కనుక చూస్తే ఆయన సమస్య ఇంకేం ఉండదంట. కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞానాన్ని కావాలని, బ్రహ్మను దర్శించుకోవాలని మనసులో కోరుకుంది. అది ఎక్కడ దొరుకుతుంది అని ఎంక్వైరీ చేశాడు. దానికి కూడా ఎలాగైతే చోల్కర్కి భీమాజీ పటేల్కి తన ఆరోగ్యం బాగు కావాలంటే షిరిడి వెళ్ళు అని చెప్పారు, సంతానం కావాలని పరితీపిస్తుంటే రతన్జీకి షిరిడి వెళ్ళు అని చెప్పారు, ఉద్యోగం స్థిరం కావాలని అంటే, పరీక్ష పాస్ అవ్వాలని అంటే ఎదుగో షిరిడికి వెళ్ళు, బాబా గారి మొక్కు అని చెప్పడం జరిగిందో, అలాగే ఈయన బ్రహ్మజ్ఞానం దొరకాలన్నా, బ్రహ్మను దర్శించుకోవాలన్నా ఈయనకు కూడా చూపించబడిన మార్గం షిరిడికే. కాబట్టి షిరిడిలోని కూడలి, షిరిడి అందరు సాధువులందరూ కూడలి, షిరిడిలో ఉండే సమాధి సాధువులందరికీ కూడలి. షిరిడి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, బాబాగారి శరణ తూలితో పావనమైనటువంటి క్షేత్రం. షిరిడిలో ఉండే తృణ పాషాణాల గురించి 4వ అధ్యాయంలో రాస్తారు హేమంత్ పంత్ గారు. అనుదినము ఏ మాత్రం అంటే అప్రయత్నంగానే బాబాగారి చరణ ధూళిని మస్తకంపై ధరించిన షిరిడిలోని తృణ పాషాణాలు ధన్యం. అక్కడ ఉన్నటువంటి రాయి, రప్ప, గడ్డిపోచ ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనవి, ధన్యం. కారణం ఏంటి? బాబాగారు వాటి మీద నడిచారు. అంటే బాబాగారి పాదధూళిని అవి బాబాగారి వద్దకు వెళ్ళడం కాకుండా బాబాగారే వచ్చి ఆయన చరణధూళిని వాటి మస్తకంపై ఉంచారు. కాబట్టి అనుదినము ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే బాబాగారి పాదాలను ముద్దు పెట్టుకుని ఆయన చరణధూళిని మస్తకంపై ధరించాయే ఆ తృణపాషాణాలు ధన్యం. ఆ తృణపాషాణాలుగా ఆ రోజుల్లో ఎక్కడో ఉండి ఉంటాం, ఎక్కడో వారి పాదస్పర్శ మనకు తగిలింది. కాబట్టే ఇదిగో మళ్ళొక్కసారి మానవ శరీరం వచ్చింది. తన వాళ్ళని ఆయన ఎలాగో లాక్కూచుకుంటారు కాబట్టి పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు మనలాంటి వాళ్ళందరూ ఆయన లాక్కూచుకుంటూ ఉంటారు. మనం ఆయన గురించి చదువుకుంటూ, పారాయణ చేసుకుంటూ, సత్సంగాలు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, ఇలా ఆనందాన్ని పొందుతూ మనం ఆయన దగ్గరే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది బాబాగారి మార్గం. కాబట్టి ఈ షావుకారుకు కూడా షిరిడి మార్గం చూపించబడింది. ఈయన కూడా షిరిడి వెళ్ళారు, టాంగా మాట్లాడుకుని వెళ్ళాడు. టాంగాలో పోవడానికి మాత్రమే కాదు సుమా, తిరిగి తన ఇంటికి రావడానికి కూడా టాంగా మాట్లాడుకున్నాడు. అంటే వెళ్తాను నేను, సాయిబాబా ఉంటారు, నేను వెళ్ళగానే బ్రహ్మను చూపించేస్తారు ఆయన, కాబట్టి తిరిగి నేను వెంటనే వెనక్కి వచ్చేయచ్చు. కాబట్టి రాను, షిరిడికి పోను, తిరిగి ఇంటికి రాను కూడా ఆ టాంగా బాడుగా మాట్లాడుకొని వెళ్ళాడు. వెళ్ళి బాబా గారికి పాద నమస్కారం చేసుకుని, అయ్యా నాకు మీరు బ్రహ్మజ్ఞానం చూపిస్తే నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా శ్రమపడి వచ్చాను, కాబట్టి నాకు కనుక మీరు
బ్రహ్మను కనుక చూపిస్తే బాబా నేను కృతకృత్యుడని అవుతాను. బాబా గారు ఆహా రా ఇన్నాళ్లకు నేను చాలామంది కోసం ఇక్కడ నేను చాలామందిని చూస్తుంటా, వాళ్ళు వాళ్ళ సొంత విషయాల గురించి అంటే కష్టాలు తీర్చమని, సంతానం కావాలని, లేదా ఉద్యోగం కావాలని, డబ్బు కావాలని, పదవులు కావాలని, ఇటువంటి వాటి కోసం ఇక్కడ వచ్చి నాకు నమస్కరించి వాటిని కోరుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ కొదవే లేదు. కానీ నాకు బ్రహ్మను చూపించని నువ్వు అడుగుతున్నావే, ఇటువంటి వాళ్ళ కోసమని ఎదురు చూస్తూ ఉన్నా. ఈరోజు నాకు పండుగ, నేను నీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈరోజు నాకు పండుగ రోజు, రా నా పక్కన కూర్చో, నీకు వెంటనే ఇక్కడే కూర్చోబెట్టి నీకు బ్రహ్మను చూపిస్తా. ఇక్కడంతా నగదు వ్యవహారమే, అప్పు ప్రసక్తే లేదు. నువ్వు అడిగావు, నేను చూపించాల్సిందే అంతే. నగదు వ్యవహారం, క్యాష్ ట్రాన్సాక్షన్ వెంటనే అయిపోయిందంటే. కాబట్టి ఈరోజు నాకు పండుగ రోజు, నీలాగా బ్రహ్మను కోరుకునే వాళ్ళు నాకు ఇక్కడ కరువు అన్నారు బాబా. కాబట్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంటారు ఆయన? జిజ్ఞాసుల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరైతే పరమార్థాన్ని కోరుకొని వస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గాన్ని చూపించు బాబా, లేదా నా సాధనని కొద్దిగా శ్రద్ధగా చేయించుకునే శక్తి నువ్వు బాబా అని బాబా గారిని ప్రార్థించుకునేందుకు, ఆయన సన్నిధిలో సాధన చేసుకునేందుకు వస్తూ ఉంటారు. అటువంటి జిజ్ఞాసుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. సరే, ప్రాపంచిక కోరికలు ఎప్పుడు ఉండేటివే. కానీ ఇలా మంచి కోరికతో వెళ్ళేవాడు అరుదు కదా. ఇలాంటి వాళ్ళు నాకు చాలా అరుదు అన్నారు బాబా. సరే, కూర్చోబెట్టుకున్నారు. ఆయన లోభి కాబట్టి ఆయన మనసులో ఉన్నదంతా కూడా ధనం మీద ఉండేటువంటి ఆ వ్యామోహమే కాబట్టి ఆయనకు ఒకే మాట చెప్పారు బాబా, నాన్న నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని కావాలనుకుంటున్నావు, అది నీకు లభించాలని అంటే నీ అహంకారం పూర్తిగా తొలగిపోనంత వరకు, నీ లోభం పూర్తిగా నిర్మూలమవునంత వరకు, నీ మనసు వాసన రహితం కానంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. కాబట్టి సూటిగా స్పష్టంగా చెప్పేశారు 3 కండిషన్లు. ఏంటి? నీవు నీ అహంకారం తొలగిపోయేంత వరకు, నేను అన్న అహంకారం పూర్తిగా తొలగిపోవాలి. 2, లోభం, ధనం పట్ల ఉండే ప్రీతి వ్యామోహం పూర్తిగా తొలగిపోవాలి. 3వది, మనసు వాసన రహితం కావాలి. మనసులో ఉండే ఏ విషయ సుఖాల పట్ల, దేని పట్ల కూడా కాసింత కూడా ఆసక్తి ఉండి మిగిలి ఉండకూడదు. కాబట్టి వీటన్నీ తొలగించుకుంటే నువ్వు కోరుకున్నది లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏదో నీకు అదేమన్నా మార్కెట్లో అంగట్లో దొరికే వస్తువు అనుకున్నావా? తీసుకొచ్చి నీ చేతిలో పెట్టడానికి. ఎంతోమంది పర్వతాల్లో గుహలలో ఉంటూ ఎంతో సాధన చేస్తుంటారు. సమధమాది నియమాలను వాళ్ళు సాధించుకుంటూ. కాబట్టి ఇదిగో నువ్వు ఊరికే కోరుకుంటే సులువుగా ఇవ్వబడేది కాదు, అది సాధనతో మాత్రమే. అహంకారం తొలగిపోవాలంటే చిన్న విషయమా? మనసులో ఉండే ఈ లోభం తొలగిపోవాలంటే చిన్న విషయమా? మనసులో ఉండే వాసనలన్నీ తొలగిపోవాలనంటే దానికి ఎన్ని జన్మలు కావాలి, ఎంత శ్రద్ధగా సాధన చేసుకోవాలి. కాబట్టి అంత సాధన ఇమిడి ఉంది సుమాను కోరుకున్న దాంట్లో అని ఆ మార్గాన్ని తెలియచేశారే ఆయనకి. పైపించి ఆయన జోబులో 250 రూపాయలు ఉన్నాయి, 25 నోట్లు ఉన్నాయంటే 10 రూపాయల నోట్లు. బాబా గారు 5 రూపాయలు ఆయన చేబదురుగా అడిగితే కూడా కుర్రాన్ని పిలిచాడు, వాళ్ళ ఇంటికి పో అన్నాడు, నందు వ్యాపారం అన్నాడు, బాల వ్యాపారం అన్నాడు, నందు మార్వాడి అన్నాడు, ఇంకో వ్యక్తి అన్నాడు. వెళ్ళిరా, కాసేపు తిరిగి ఇచ్చేస్తారు బాబా, 5 రూపాయలు చేబదులుగా తీసుకురా అంటే కుర్రాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు బాబా అని చెప్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. కానీ కళ్ళప్పగించి తన జేబులో 250 రూపాయలు ఉంటే బాబా గారు కోరుకుంటున్న 5 రూపాయలు, అది కూడా చేబదులుగా ఇచ్చేందుకు కూడా మనసు రాలేదే. అంటే అంతగా ఆ మనసుని లోభం ఆక్రమించేసి ఉంది. అలాంటి లోభం నిన్ను చుట్టజుట్టుకుని ఉంటే నాన్న నీకు ఎలా దొరుకుతుంది ఆత్మజ్ఞానం? లోభం ఎలా ఉందంట? శరీరం లోపలుండే అవయవాలను అన్నిటినీ కూడా పాము కానీ మెలివేసి గట్టిగా చుట్టూ వేసినట్లు నిన్ను లోభం పెనవేసుకుని ఉంది. ఇలా ఉంటే నీకు ఎలా దొరుకుతుంది
బ్రహ్మజ్ఞానం. కాబట్టి నువ్వు ముందు లోభాన్ని తొలగించుకొని ఏవైతే తను కోరుకున్న ఆత్మజ్ఞానానికి అడ్డంకులు ఉన్నాయో అడ్డంకుల బాబా గారు స్పష్టంగా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆయన కేవలం ఆయనకే కాదు, ఆయన ద్వారా మనందరికీ ఆయన తెలియచేయడం జరిగింది. చూసారా, ఇది బాబా గారి దివ్యత్వానికి ఒక మంచి ఉదాహరణ. సరే, 21 అధ్యాయం. సరే, 18, 19 మధ్యాహ్న గృహం ఇంకో కోణంలో దర్శించుకుందాం. దాసగణ్ గారి అనుమానం వచ్చింది ఆయనకి ఈశావాస్యోపనిషత్తు మీద. అది 20 అధ్యాయం. దాన్ని ఇంకో కోణంలో దర్శించుకుందాం. 21 అధ్యాయం. ఠాకూర్ గారు, సర్వేయర్ గారు, ఆయన బాబా గారు వద్దకు వచ్చారు. అది కానీ అనంతర పాటన్కర్ కానీ మన పండరీపురం ప్లేడర్ కానీ, ఈ ముగ్గురు అనుభవాలు కూడా మనం ఇంకో కోణంలో దర్శించుకుందాం. ప్రస్తుతానికి తర్వాత అంశంకి వెళ్దాం. 22 అధ్యాయం. బాలమిర్కర్ బాబా గారికి వాళ్ళ నాన్న కాకమిర్కర్ బాబా గారికి మంచి భక్తుడు. బాలమిర్కర్ ఏమో ఇక్కడ మన కోపర్గాంలో ఆయన తహసీల్దార్గా పనిచేస్తున్నారు. ఈయన చితలి పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఆ పని మీద చితలికి వెళ్తూ షిరిడికి వచ్చి బాబా గారిని దర్శించుకొని చితలికి వెళ్ళాలని వచ్చారు. ఆయన వచ్చి బాబా గారిని దర్శించుకున్నప్పుడు బాబా చెప్పారు, ఇదే మన ద్వారకామాయి, చూసావా, ఇదే మన ద్వారకామాయి. ఈ మసీదు మాత ఒడిలో కూర్చున్న బిడ్డల్ని నిర్భయుల్ని చేస్తుంది. ఇదే మన ద్వారకామాయి, మన ద్వారకా తల్లి. ఈ తల్లి తన ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురువు భయాన్ని తొలగిస్తారు, అభయప్రదాత గురువు. కాబట్టి ద్వారకామాయి ఒడిలో కూర్చుంటే తన భక్తుల్ని నిర్భయులను చేస్తుంది. వాళ్ళకి ఇంకా ఎటువంటి కష్టము ఉండదు. ఈ తల్లి చాలా దయాళువు, తన బిడ్డల్ని ప్రేమతో సంరక్షించుకుంటూ ఉంటుంది. ఈమె ఒడిలో గనక విశ్రమిస్తే అటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే అని చెప్తూ, సరే ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన బాబా గారు ఆయన మోచేయి కింద, కుడి మోచేతి కింద ఎడం చేయి నిలబెట్టి చెయ్యల్లో తిప్పుతూ, ఈ పొడుగాటి బాబా గురించి నీకు తెలుసా, అది చాలా భయంకరంగా ఉంటుంది, అయినా అది మనల్ని ఏం చేయగలదు, మనం ద్వారకామాయి బిడ్డలం. ఎన్ని వరాలు, మనందరం ద్వారకామాయి బిడ్డలం, నేను ఆశ్రయించున్నాం. కాబట్టి మన ద్వారకామాయి బిడ్డల్ని ఆ పాము ఏం చేయగలదు? రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది? ఇంకేమన్నా వరం కావాలన్నా బాబా గారి దగ్గర నుంచి? రక్షించేవారు నేనున్నాను, రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది అని అన్నారు బాబా. సరే, ఇంకో మాట చెప్తారు ద్వారకామాయి గురించి తెలియజేస్తూ, ద్వారకామాయి తన బిడ్డల్ని ఎప్పుడు సంరక్షించుకుంటూ ఉంటుంది. ఊరికే చూడటమే తప్ప ఆమె వింత చర్యలు ఎవరికీ అర్థం కావు. ఈ ఒక్క మాటని ఆధారం చేసుకుని తిరిగి సచ్చరిత్ర మొత్తాన్ని మనం పునశ్చరణ చేసుకోవచ్చండి. అది సచ్చరిత్రలో ఉండే ప్రత్యేకత ఏంటి అని అంటే, అందుకు బాబా గారు అన్నారు ఇది ఒక సాగరం అన్నారు. ఈ సాగరంలో భక్తి, ప్రేమామృతం అనే అలలు లేస్తూ ఉంటాయి. వీటిలో మరలా మనం మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. కాబట్టి బాబా గారి ఒక్క మాటను ఏమన్నారు ఆయన? ఊరికే చూడటమే తప్ప ఆమె అంటే ద్వారకామాయి వింత చర్యలు ఎవరికి అర్థం కావు. ఎవరికి అర్థం అవుతాయి? ఇప్పటికీ అర్థం కావడం లే, ఇంకా ఆ రోజు ఎలా అర్థం అవుతాయి? చాలా చక్కటి మాట బాబా గారు. ఆ మాట అన్నారు ఆయన. సరే, ఈయన బయలుదేరుతుంటే బాబా గారు శ్యామని వెనక్కి, అంటే శ్యామ కూడా సాయన పొద్దున బస్సు ఆయన కూడా బయటకు వెళ్తున్నారు. శ్యామని బాబా గారు వెనక్కి పిలిచారు. శ్యామ, నువ్వు కూడా అతడు వెంట వెళ్ళి చితలీలో పర్యటించరా, చాలా సరదాగా ఉంటుంది. సరే, శ్యామ చితలికి వెళ్ళమన్నారు. బాలమిర్కర్ కూడా. సరే, శ్యామ వెళ్ళి బాలమిర్కర్ చెప్తారయ్యా, నన్ను కూడా బాబా గారిని వెంట రమ్మన్నారండి, ఒక్క క్షణం ఆగండి, ఇంటికి వెళ్ళి నేను బట్టలు సర్దుకొని వస్తాను. ఈయనేమనుకున్నారు బాలమిర్కరు? ఏదో మర్యాద కోసం
నాకు తోడు అంటే ఒక్కడిని వెళ్తున్నాను చేతులేకని నాకు తోడు కోసం పంపిస్తున్నారేమో బాబా. శ్రమ చాలా దూరం, అంత దూరం రావడం మీకు ఎందుకండి శ్రమ అన్నారు ఆయన. మరి ఆయన వద్దన్నట్టే కదా సున్నితంగా. వీళ్ళు బాబా గారికి చెప్పారు, బాబా మిరకర్ ఇలా అన్నారు బాబా అంటే. బాబా గారు అన్నారు, ఆహా ఆయన అలా అన్నాడా, సరే మందేం పోతుందిలే, మనం ఎవరి గురించి అయినా మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానినే ఉపదేశించాలి. అయినా ఎవరి కర్మ ఎలా ఉంటే అలా తప్పక జరిగి తీరుతుంది. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, దైవజ్ఞుడు, వైద్యుడు, అలాగే గురు మహారాజ్, వీరందరి పట్ల శ్రద్ధ ఏ ప్రమాణంలో ఉంటుందో మనం పొందే సిద్ధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. సరే నువ్వు ఆగిపోలే. బాబాగారు ఇవన్నీ చెప్తున్నప్పుడు మళ్ళీ మిరికరికి అనుమానం వచ్చింది, ఏంటి బాబాగారు ఇలా అంటున్నారు. కాబట్టి మెల్లగా వచ్చి శ్యామ దగ్గరికి, శ్యామ సరే పద చితలికి పోదాం అన్నాడు. శ్యామ ఏమన్నాడు, అరే బాబాగారు వెళ్ళమంటే మీరు వద్దన్నారు, ఇప్పుడు మీరు రమ్మంటే నేను కనుక వస్తే అది బాబా ఆజ్ఞాన్ని పాలించినట్లు కాదు కదా. చూడండి ఎంత సున్నితంగా ఆలోచిస్తారో సాయి భక్తులు. నిన్న మొన్న ఒక సందర్భంలో ఒక బంధువు ఒక ఆయన చెప్తున్నాడు, బాబాగారి భక్తులు ఆయన పట్ల పిచ్చిగా ఉంటారు, అంత గట్టి భక్తి ఉంటుందని. వాస్తవం. శ్యామ కూడా అదే మాట చెప్తున్నాడు, నేను బాబాగారి ఆజ్ఞను పాటించే వారి సేవకుణ్ణి, ఆయన వెళ్ళమంటే మీరు వద్దన్నారండి, ఇప్పుడు మీరు రమ్మంటున్నారు కనుక నేను వెళ్ళి మళ్ళీ బాబా గారు ఆజ్ఞ తీసుకోవాలి అని వెళ్ళి బాబాని అడుగుతారు. బాబా ఆయన రమ్మంటున్నారు, మరి నేను వెళ్ళనా అంటే బాబా నవ్వారు. సరే ఆయన తీసుకెళ్తే నువ్వు వెళ్ళు. దొరకమ్మాయి అందరికీ తల్లి, తన బిడ్డల్ని ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటుంది. కానీ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి ఎలా రక్షిస్తుంది? ఆ ప్రశ్నలో ఎంతటి వరం ఉందో చూడండి. తల్లి ఏమో బిడ్డల్ని ఎప్పుడు ప్రేమగా సంరక్షించుకుంటూ ఉంటుంది, కానీ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి ఎలా రక్షిస్తుంది? కాబట్టి తల్లి ఏం కోరుకుంటుంది మన వైపు నుంచి? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం మాత్రమే, అంతే, ఇంక రెండోది లేదు. మన క్వాలిఫికేషన్, మన అర్హత అంతా ఆ పరిపూర్ణ విశ్వాసంతో ఉండడమే, ఇంక రెండోది లేదు. తక్కిందంతా ఆయన చూసుకుంటాను అంటున్నారు. సో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, దృఢమైన విశ్వాసాన్ని, నిశ్చలమైన విశ్వాసాన్ని, అనన్యమైన విశ్వాసాన్ని మనం సంతరించుకోవడమే సాధన. కాబట్టి ఇప్పుడు శ్యామ ఆయన వెంట వెళ్ళారు. వాళ్ళకి అక్కడ ఆ రోజు చితలికి వెళ్ళి, ఆ రోజు రెవెన్యూ అధికారులు ఎవరు రావాల్సిన వాళ్ళు ఆ రోజు రాలేదు. వాళ్ళ సందర్శన పక్క రోజుకి వాయిదా పడింది. ఆ రోజు రాత్రి వీళ్ళు బస చేయాల్సి వచ్చింది. అక్కడ మారుతి దేవాలయంలో వీళ్ళకి బస ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10 గంటలప్పుడు నేను పేపర్ చదువుకుంటూ ఉంటే పాము వచ్చి ఆయన నాభిస్థానంలో కూర్చోవడం, దుప్పటి మీద. ఆయన ఒక నౌకరు గమనించటం, అతడు పాము పాము అనటం. సరే మిరికరికి ప్రాణాలు పైపైన పోయి ఉంటాయి పాపం. తన నాభిస్థానం మీద పాము కూర్చొని, పేపర్ ఎలా ఉంది, పేపర్కి ఈ వైపుతాను, ఆ వైపు పాము చుట్టుకుని పడకెత్తుకొని ఉంది. శ్యామ కూడా, బాబా ఇలాంటి విగ్రహాన్ని కలిగించావేంటి, దీని మీదే తొలగించండి అనడం. కసిగొట్టుగా పాము తనంతట తాను కింద దిగింది. దాన్ని పక్కన వాళ్ళు ఎవరు కొట్టేశారు. అలా మిరికర్ని బాబాగా రక్షించుకున్నారు. మిరికర్కి ఒక్కసారిగా ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్లయింది. అంతే కదా, చిన్న విషయమా? భలే ఉంటుందండి అసలు ఆ అనుభవం. ఒక్కసారి ఒక పర్యాయం నాకు కూడా ఇదే అనుభవం వచ్చింది. అంటే ఆయన అనుభవాలు, ఆయన ప్రేమ అప్పుడే కాదు, ఇప్పటికీ మనలాంటి వాళ్ళకు కూడా అందిస్తూనే ఉంటారు. నేను శబరిమలి వెళ్ళాను. భగవంతుడి దయ, నేను బ్రేక్ లేకుండా 18 సార్లు నేను శబరిమలి దీక్షతో వెళ్ళొచ్చాను. ఓ పర్యాయం అది బహుశా 16వ అయి ఉండొచ్చు, 16వ అయి ఉండొచ్చు. ఆ 16వ ఏం జరిగింది, నేను సాయి కూడా వచ్చున్నాడు పిల్లాడు, వాడు కూడా 3 సార్లు వచ్చాడు వరుసగా నాతో కూడా. మేమందరం పంపలో రాత్రి స్నానం చేస్తున్నాం. నైట్ 12:30, 1 o'clock అయి ఉంటుంది. స్నానం చేసి మళ్ళీ ఇరుములు తీసుకొని మెట్లు ఎక్కేస్తే, శబరిమలి కొండ ఎక్కేస్తే 4 గంటలకి స్వామి దర్శనం ప్రారంభమవుతుందని
మా బృందం అంతా రెడీ అయినాం, మా బావమరుదులు మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం. ఒక 15-16 మంది శబరిమల అనగానే వచ్చే ఒక బృందం ఉండేది, చాలా ప్రేమగా, చాలా మంచివాళ్ళు. మేమందరం స్నానం చేస్తున్నాం. సాయి స్నానం చేశాడు, వాడు పైకి వచ్చాడు, మెట్లెక్కి వచ్చాడు. నేను వాడిని పైకి పంపించి నేను మెట్లెక్కనిచ్చి నేను స్నానం చేస్తూ ఉన్నా. స్నానం చేసేందుకు ముందు పంచె ఒకటి ఉతికాను నీళ్ళల్లో పిండడమే కదా, పిండి ఇట్లా భుజం మీద వేసుకుని స్నానానికి ఉపక్రమిస్తూ ఉన్నా. అక్కడ ఏం చేస్తారంటే మన వాళ్ళు చాలామంది అక్కడ దర్శనం అయ్యి తిరిగి వచ్చిన వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఆ వస్త్రాలు నీళ్ళలో వదిలేస్తుంటారు, పంచెల్ని టవల్ని వదిలేస్తుంటారు నీళ్ళల్లో. అలా ఒకటి ఆ నీళ్ళలో కూర్చున్న పంచేదో ఒకటి ఇచ్చి నా కాళ్ళ చుట్టూ ఉండింది. సరే దాన్ని ముట్టుకోవడం దేనికిలే, అదే బొద్దులని నేను గమ్మగానే ఉండి నేను మామూలుగా ఆ పంచి పెండి కొట్టు ఉన్నాను. పైనుంచి మా బావమరిది ఒకటి 2-3 మెట్లు పైన ఉన్నాడు. వాడు బావో పాము బావా అన్నాడు. అప్పుడు కింద చూస్తుంది కదా, అది టవల్ కాదండి, మంచి పాము అండి, కాళ్ళ చుట్టూ ఉంది. ఇంక నేను అలా ఒక క్షణం 2 క్షణాలు చూసాను లేదో, అది విడిచిపెట్టేసి అట్టట్ట నీళ్ళలోకి మెట్ల వైపు పోబోయింది. ఆ జనాన్ని చూసింది, మళ్ళీ వెనక్కి తిరిగింది. అది వెనక్కి తిరగగా నేను కాస్త దూరంగా జరిగా, దాని మార్గం ఇచ్చేస్తే నేరుగా వెళ్ళిపోయింది. అది కనీసం ఆ నది అక్కడ ఒక 250-300 మీటర్లు వెడల్పు ఉంటుంది. అర్ధరాత్రి 12:30, 1 o'clock అప్పుడు ఆ పాము నేలపైన చెర వెళుతూ ఉంది, పడగెట్ట పైకెత్తుకొని. నేను ఆ జరిగిపోయేంత వరకు చూస్తూనే ఉన్నా. చిన్న పాము కాదు, కనీసం 6 అడుగుల నుంచి 7 అడుగులు పొడవు ఉంది, 4 అంగుళాల వెడల్పు ఉందండి. మంచి పెద్ద ముదురు పాము, చిన్న విషయం కాదు. నేను ఏదన్నా అది గుడ్డ అనుకొని ఇట్లా అనుకొని ఉంటే దాని రియాక్షన్ ఎట్టుండే తెలియదు. ఏదన్నా సరే భగవంతుడి దయ. అక్కడ బాబా గారు కాపాడడం జరిగింది. ఒక్కసారి అప్పుడు నాకు అనిపించింది, ఆహా, అయ్యప్ప స్వామి సత్యమైన దేవుడు, గురువు. నేను అయ్యప్ప స్వామిని నేను అంతకాలం నేను ఆయన్ని ఆశ్రయించబట్టి నాకు సద్గురువుని ఆయన చూపించారు. అది నేను ఎప్పటికీ అయ్యప్ప స్వామికి రుణపడి ఉంటా. సరే, బాబా గారికి ఇది రుణం తీరేదైతే కాదు. ఎందుకో ఈ సందర్భంలో పాము సందర్భంగా చెప్పుకోవాల్సి వచ్చింది, గుర్తుకొచ్చింది. అలా బాలమిర్కర్కి ఒక్కసారిగా బాబా గారు ఎలా కాపాడారు నన్ను చూడు, నాకు ఎదురయ్యే ప్రమాదాన్ని ఆయన తెలుసుకున్నారు, నన్ను ఆయన కాపాడారు. ఆహా, నేను వద్దంటున్న శ్యామని నాకు కూడా పంపించాను. శ్యామ కూడా ఇప్పుడు ప్రార్థన చేసింది, బాబా రక్షించు మిర్కర్నని. కాబట్టి శ్యామాని పంపించింది అందుకోసం. కాబట్టి నేను వద్దంటున్నా శ్యామాని పంపించారు, నన్ను ఇప్పుడు ఆయన రక్షించారు. ఆహా, బాబా గారి సర్వజ్ఞత ఎటువంటిది. బాబా గారు తమ దర్శనంలోని మహత్యాన్ని చూపారు, ద్వారకామయ మహత్యాన్ని నా మనసులో నాటారు. వారి ప్రేమను సహజమైన లీల ద్వారా నిదర్శనంగా చూపారు. బాబా గారి ప్రేమని ఒక సహజమైన లీల. బాబా గారి ప్రతి లీల అత్యంత సహజంగా ఉంటాయి, ఏది కూడా అరేంజ్డ్గా ఉండవు, అత్యంత సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పర్యాయం మనం వాటిని గుర్తుపట్టలేం, అత్యంత సహజంగా ఉంటాయి, అంత సహజంగా ఉంటాయి. కాబట్టి బాబా గారి ప్రేమను సహజమైన లీలతో ఆయన నిదర్శనంగా చూపారు. అలా బాలమిర్కర్ని, ఆయనకు ఎదురయ్యే పాము గండాన్ని బాబాగారు ముందుగానే తెలుసుకుని ఆయన్ని రక్షించుకుని తమ స్థితి కార్యాన్ని ఆయన పోషించారు. అలా భీమాజీ పటేల్ని క్షయవ్యాధి నుంచి కాపాడారు, రతన్జీకి సంతానాన్ని ఇచ్చారు, చోల్కర్కి ఉద్యోగాన్ని స్థిరపరిచారు, ఆ బ్రహ్మజ్ఞానం కోరుకున్న ఆ లోబికి సరైన మార్గాన్ని చూపారు. ఇప్పుడు మన బాలమిర్కర్ని పాము గండా నుంచి ఆయన కాపాడుకున్నారు. ఇలా బాబా గారి స్థితి కార్యం కొనసాగింది. ఇంకా మరిన్ని వివరాలు మనం తర్వాత సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇదండి ఈరోజు సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. మరిన్ని విషయాలు తర్వాత సత్సంగంలో చెప్పుకుందాం. సెలవు. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.